యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించుకునే ముందు మన దేవుడు ఏమైనాడు, ఆయన మన పట్ల ఎలాంటి కార్యాలు జరిగించాడు, పేజీ సంఖ్య 610. నా హస్తము భూమి మీద పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచెను. దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి, తలలో వంచండి. ప్రభా, జీవం గల దేవా, మీకు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి రక్షించి ప్రభా, ఇదిగో మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నిలబడిన వాడిని ఒట్టివాడిని దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యం మీది ప్రజలు, మీ ప్రజలు ప్రభా దేవా, మీరు ఏమై ఉన్నారో మేము గుర్తించడానికి అయ్యా మిమ్మల్ని యోగ్యంగా ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. మా మనసులు చెదిరిపోకుండా మీరు సహాయం చేయండి. ఎవరైతే రావాలో వాళ్ళని త్వరపెట్టి తీసుకురమ్మని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుని హస్తక్రియలు, దేవుని క్రియలు. మన దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన క్రియలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన హస్తాన్ని మనం చూసేవారిగా ఉంటాం. ఆయన హస్తక్రియలు మనుషులు ఎలా ఉన్నారు, ఆయన ఎలా చేశాడు, ఏం చేశాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అవుట్లైన్ చెప్తానండి. దేవుడు సృష్టిని చేసినవాడు. రెండోదిగా దేవుడు మనల్ని విమోచించినవాడు. ఆయన బాహుబలం చేత మనల్ని విమోచించాడు. ఆయన గుప్పిలు విప్పి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. తీర్పు నుంచి ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అల్ప విశ్వాసంలో ఉన్నప్పుడు ఆయన చెయ్యిచ్చి బలపరిచే దేవుడుగా ఉన్నాడు. అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అవిశ్వాసం నుంచి విశ్వాసంలోపు వైపు నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసాం 48వ వచనంలో యెషయా గ్రంథం రాసేటప్పుడు యెషయా గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే దేవుని పరిశుద్ధత, మానవుని పాప స్వభావము, దానివల్ల దేవుని తీర్పు, దానివల్ల వచ్చే దేవుని తీర్పు, అలాగే దేవుడు రక్షణ ప్రణాళికని ఎలా ఏర్పాటు చేశాడు, పాపంలో పడిపోయిన సమస్త జనుల్ని ఆయన వైపు ఎలా తీసుకొస్తున్నాడు అన్నది యెషయా గ్రంథం యొక్క సారాంశం. మరి ముఖ్యంగా ఈ 48వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మరిచిపోయేవారుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటే దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసాం, నా హస్తము భూమి పునాది వేశాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశాను. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నేను సృష్టికర్తను, నా చెయ్యి సమస్తాన్ని చేసింది. సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తే ఏమవుతుందండి? రోమాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి స్తుతించకుండా దేవుణ్ణి దేవుడిగా గుర్తించకపోతే మన మనసు అపవిత్రతకు వెళ్తూ ఉంది. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుతులైరి. తర్వాత అక్కడ మనం చూసినట్లయితే మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, వారు తమ వాదములందు వ్యర్థములరి. అక్కడ మనం కింద చూసినట్లయితే ఈ హేతువు చేత వాళ్ళని దేవుడు అపవిత్రతకు అప్పగించాడు. దేవుణ్ణి
దేవుడిగా గుర్తించకపోతే, దేవుడి సృష్టిని మొత్తాన్ని చేశాడు అని మనం గ్రహించకుండా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి మనం దేవుణ్ణి పూజించకుండా వేరే వాళ్ళ విగ్రహాలను పూజించినప్పుడు, లేకపోతే మన విగ్రహాలను పూజించినప్పుడు మనం అపవిత్రతలో ఉన్నాం. అటువంటి అపవిత్రమైన మనసు ఆయన మనలో నుంచి తీసివేసి మనం ఆయన్ని చూసేలా చేశాడు. మనల్ని ఆయన చూసేలా చేశాడు. దేవుడు సృష్టికర్త, ఆయన సమస్తాన్ని నిర్వహించి చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు సృష్టిని చేశాడు. సృష్టి ఆయన ఏం చేయమంటే అది చేసిద్ది. సృష్టి ఆయన ఏం చేయమంటే ఆయన చేస్తుంది. సృష్టి దేవుని శక్తిని చూపిస్తూ ఉంటుంది. ఎవరి శక్తిని చూపిస్తూ ఉంటుంది? దేవుని శక్తి. అయితే మానవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళలో పడిపోయిన పాప స్వభావం యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు. పాప స్వభావం యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు. సృష్టి దేవునికి విధేయత చూపిస్తూ ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు ఏ విషయంలో కూడా దేవుని మాట దాటిపోలేదు. కానీ ఇశ్రాయేల్ ప్రజలైతే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు దేవుని మాట వినేవారుగా లేరు, దేవుని క్రియలు చూసేవారుగా లేరు. దేవుని ఉద్దేశాలు జరిగించే విషయంలో కూడా సృష్టి దేవుని మాట వింటూ ఉంటుంది. అదే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుణ్ణి మహింపరిచే విషయంలో సృష్టి ఎప్పుడూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉంది. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా విగ్రహాలకి వాళ్ళ మహిమను ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. దేవుని పరిశుద్ధతని ఎప్పుడూ కూడా సృష్టి చూపిస్తూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలు వాళ్ళ పడిపోయిన స్వభావం యొక్క మోసం చేసే స్వభావాన్ని ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు. అయితే సృష్టి దేవుడు చేసింది సృష్టి. అలాగే దేవుడు ఆయన చేతులతోనే మనల్ని సృజించారు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని ఐగుప్తులో నుంచి దేవుడు తన బాహుబలం చేత బయటికి తీసుకొచ్చాడు. అయితే వాళ్ళన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మనం ఒకసారి చూడండి, 48:8 వచనం. 48:8 వచనం. తల్లి గర్భం పుట్టిన మొదలుకొని చాలా తిరుగుబాటు చేసే స్వభావం. ఇశ్రాయేల్ స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం. మనం కూడా తిరుగుబాటు చేసే స్వభావం. ఆ తిరుగుబాటు స్వభావం మన శరీర సంబంధమైన స్వభావం. అయితే యేసు ప్రభువు వారు సిలువలో ఏం చేశారు, ఆ చేసిన కార్యాన్ని బట్టి మనకేం జరిగింది అంటే, మనం ఒకప్పుడు శరీరాన్ని అనుసరించి నడిచేవాళ్ళం. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే స్వభావం గలవాళ్ళం. రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలలో రాసింది, శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. మనం దేవునికి ఎదురు తిరిగే తిరుగుబాటు చేసే స్వభావం గలవాళ్ళం. అయితే ఆ తిరుగుబాటు చేసే స్వభావం వల్ల వచ్చిన శిక్షని ఆయన కుమారుడైన యేసు ప్రభువాన్ని భూమి మీదకి పంపించి ఆ శిక్ష మొత్తాన్ని ఆయన మీద వేసి మనకి ఇప్పుడు తిరుగుబాటు చేసే స్వభావాన్ని, అంటే శరీర సంబంధమైన స్వభావాన్ని తీసేసి మనకి ఆయన ఒక కొత్త స్వభావాన్ని ఇచ్చాడు. ఏ స్వభావాన్ని ఇచ్చాడండి? ఆత్మ స్వభావాన్ని ఇచ్చాడు. అది దేవుని చేతి క్రియ. ఇశ్రాయేలు ఎలాగైతే తిరుగుబాటు చేశారో మనం దేవుని ఎనకముందు మనం కూడా తిరుగుబాటు చేసేవాళ్ళం. అయితే ఆ తిరుగుబాటు స్వభావాన్ని తీసేసి దేవుడు మనకి ఆత్మ స్వభావాన్ని ఇచ్చాడు. ఇది ఎలా జరిగింది? ఆయన కుమారుని పంపించి మన శిక్ష మొత్తం ఆయన మీద వేసి మనకు ఆ స్వభావాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు వినరంట. ఒకసారి చూడండి, 8వ వచనం. అవి నీకు వినబడలేదు, నీకు తెలియలేదు. ఇక్కడ మనం యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళకంటే ముందు 2 సంవత్సరాల ముందు 150 సంవత్సరాల్లో జరగబోయేది దేవుడు చెప్తా ఉన్నాడు. కోరేష్ వస్తాడు, కోరేష్ మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే,
ఈ మహిమ దేవుడు జరగబోయేని చెప్తా ఉంటే ఈ దేవుణ్ణి మహిమపరచకుండా నాకు నా విగ్రహం నాకు చూపిస్తూ ఉంది అని వాళ్ళు దేవుని వైపు కాకుండా వాళ్ళ విగ్రహాల వైపు వాళ్ళ మనసును నిలిపేవారుగా ఉన్నాడు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఎన్ని చేసినా కానీ మీరు వినట్లేదు. మనం కూడా దేవుని ఎరకముందు దేవుని మాట వినే చెవి, చూసే కన్ను మనకి లేదు. అయితే యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభువులో మనకి జరిగింది ఏంటంటే, యోహాను సువార్త 10:27లో ఇలా రాసింది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇశ్రాయేలు దేవుణ్ణి స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి రాకముందు, రక్షణ పొందకముందు, మారుమనసు పొందకముందు మనం కూడా ఆయన స్వరాన్ని వినేవారం కాదు. అయితే మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారు మన రక్షకుడు అంగీకరించామో, దేవుడు మనలో ఉన్న దేవుని మాటని వినే చెవి మనకి ఇచ్చాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యా, ఒకప్పుడు నేను నీ మాటలకు చెవిటివాడిని, అయితే ఇప్పుడు నీ స్వరం వినే అవకాశం ఇచ్చావు, నిన్ను వెంబడించే అవకాశం ఇచ్చావు. మొదటిగా మనం చూసాము, ఒకప్పుడు నేను తిరుగుబాటు స్వభావం గలవాడిని, ఆదాము స్వభావం గలవాడిని, తల్లిలో గర్భం నుంచి పుట్టక మునిపే నేను తిరుగుబాటు స్వభావం కలవాడిని. అలాంటి తిరుగుబాటు తీసేసి ఆత్మసంబంధంగా ఆత్మానుసారంగా జీవించే వ్యక్తిగా నన్ను చేసావయ్యా, నా శిక్ష మొత్తం మీ మీద వేసుకున్నారని మనం దేవుని ఆరాధించాలి. రెండోదిగా, నేను ఒకప్పుడు నీ మాట వినకుండా ఉన్న చెవు నాది, వినని చెవు, అయితే నీ మాటలు వినే చెవి నాకు ఇచ్చావు, నిన్ను వెంబడించే అవకాశం నాకు ఇచ్చావు. ఆ తర్వాత ఇశ్రాయేల్ చేతుల్లో మరకలు ఉన్నాయంట. ఏమున్నాయి? మరకలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి చూద్దాం. చూడండి, 4:5 48, 4:5. చాలు. ఇక్కడ ఏం చెప్తామంటే, మూర్ఖులు, ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ మెడ ఇనుప వంటిది, వాళ్ళ నుదురు ఇత్తడి వంటిది. ఇశ్రాయేల్ ఏంటంటే మాట వినరు. ఏమినరు? మాట వినరు. ఈ మాట ఎప్పటి నుంచో చెప్తాండి, నిర్గమాకాండం నుంచే దేవుడు చెప్తా ఉన్నారు, వీళ్ళు మాట విననివారు. అలాంటి స్వభావమే మనలో కూడా ఉంది. సృష్టిని ఆయన చేశాడు, మనల్ని ఆయన చేశాడు. సృష్టి ఎప్పుడు ఆయన మాట దాటిపోలేదు. అవునా? ఆయన సృష్టికర్తగా మనం ఆరాధించాలి. ఆ తర్వాత అదే చేతులతో మనం చేస్తే మన చేతులు మరకలుగా అయిపోయింది. అయితే ఆ మరకలుగా ఆయన చేతిని దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఎలా మార్చాడండి? నీతిమంతులుగా మార్చాడు. మనం 2 కొరింథీ 5:21 చూసినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపం. మన చేతులు బాలేదు, మన క్రియలు బాలేదు, మనం మెడవంచని జనం, తిరుగుబాటు చేసే లక్షణం గలవాళ్ళం. అటువంటి వారిని ఎలా చేశాడండి యేసు ప్రభు? మనం నీతిమంతులుగా చేశాం. అంటే మన చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు, మన చేతులు ఎలా ఉన్నట్టు? నీతిగా ఉన్నట్టు. ఆ తర్వాత 22 వచనం చూడండి, 48:22. అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మాట్లాడినా కానీ ఇది యూనివర్సల్ ట్రూత్. ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండదు. ఆ నెమ్మది లేని దుష్టులకి దేవుడు మనకి నెమ్మదిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఏం చెప్తా ఉన్నాడంటే, మనకి దేవునితో సమాధానం చేశాడు. రోమా 5:1 ఉంటుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. మనం దుష్టులం, మనకి నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే యేసు ప్రభు వారి ద్వారా మనకి ఏం జరిగింది అంటే, మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:20లో ఉంటుంది, ఆయన శాంతిని మనకి అనుగ్రహించాడు. అవునా? దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. అవునా? యేసు ప్రభు ఎరగని వారికి నెమ్మది ఉండదు. అయితే ఎవరైతే యేసు ప్రభు వారిని, ఆయన చేతి క్రియల్ని ఒప్పుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వాళ్ళకి ఏముంటుందండి? నెమ్మది ఉంటుంది, దేవునితో సమాధానం ఉంటుంది. అవునా? ఆయన శాంతిని మనకి ఇస్తాడు. లోకంలో ఉన్న శాంతి ఉంది. లోకంలో మన శాంతి కావాలంటే 2 సార్లు ప్రశాంతంగా ఉండాలంటే పార్కులు ఒంటరిగా కూర్చుంటారు, ధ్యానం చేస్తారు, సినిమాలు చూస్తారు, లేకపోతే
ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ అవి కొంతవరకే శాంతిని లేకపోతే కొంతవరకే రిలాక్స్ చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు దుష్టులైన మనకి ఆయన శాంతిని మనకి ఇచ్చాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిగా చూసాం, తిరుగుబాటు చేసే స్వభావం గల వాళ్ళని ఆత్మానుసారంగా జీవించే వ్యక్తులుగా చేశాడు. ఆయన మనం చెవిటి వారిగా ఉంటే ఆయన స్వరం విని ఆయన్ని వెంబడించే వారిగా ఆయన చేశాడు. మన చేతులు మరకలు ఉన్నాయి, మన మెడ వంచని జనం. అయితే మనల్ని ఆయన ఎలా చేశారండి? నీతిమంతులుగా చేశాడు. దుష్టులకు నెమ్మది లేదు. అయితే యేసు ప్రభువులో ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడండి? దేవునితో సమాధానం ఇచ్చాడు, శాంతిని సమాధానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు బెగపట్టుకొని కూర్చున్నాడంట ఉగ్రతని. చూడండి 9వ వచనం. 9వ వచనం 48:9. నేను మిమ్మను నిర్మూలం చేయకున్నట్లు నా నామం బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగబట్టుకున్నాడంట దేవుడు. దేనికోసం? దేవుని కీర్తి కోసం. ఇశ్రాయేలు మోషే దేవుడు అంటూ ఉంటాడు, వీళ్ళందరినీ నాశనం చేసి నిన్నొక్కడి నుంచి నేను బయట తీసుకొస్తానంటే, అయ్యా లోకం ఏమనుకుంటుంది? ఆయన వాళ్ళని నడిపించలేక మధ్యలోనే నశింపచేశాడు అనుకుంటుంది. అవునా? అదే మాట దేవుడు కంటిన్యూ చేస్తా, మిమ్మల్ని నేను మీ విషయంలో నేను మంచి విషయంలో బిగబట్టుకుంటున్నాడా, లేకపోతే వాళ్ళ మీద కోపం చూపించడానికి బిగబట్టుకుంటున్నాడా దేవుడు? మంచి విషయమే. ఎందుకు? వాళ్ళని సహిస్తూ ఉన్నాడు, వాళ్ళని ఆయన సహిస్తూ ఉన్నాడు. అయితే మన పట్ల కూడా ఆయన కీర్తి కలగజేసుకుంటూ ఉన్నాడు. ఎలా కలగజేస్తున్నాడంటే, ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 13-14. ఇక్కడ దేవుని కీర్తి ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు ప్రపంచం మొత్తంలో కూడా ఆయన సెంటర్ పాయింట్. ఆయన్ని బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి, ఆయనే అన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు. ఏ మనిషి ఆయన ఎదుర అతిశయించడానికి వీల్లేదు. ఇశ్రాయేల్ మేము అబ్రహాము సంతానం అనుకుంటారు, కానీ అబ్రహాము సంతానం విశ్వాస సంబంధమైన సంతానమే అబ్రహాము సంతానం. శారీరకంగా వచ్చింది కాదు అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తాన్ని ఆయన తీసేయచ్చు, కానీ ఇంత చెడ్డగా ఉన్నా, ఇంత దేవుడు వాళ్ళ పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేసినా వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన కోపాన్ని బిగబట్టుకొని ఆయన కీర్తి కలగజేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా రక్షించబడిన తర్వాత మన అనుదిన జీవితంలో మనం ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవునా? మనకి ఒక్కోసారి నేనైనా ఈ పని చేసింది అని మనకి విశ్వాసం కోల్పోతాం. అవునా? మనం ధైర్యం కోల్పోతాం. అయితే దేవుడు ఎప్పుడు ఉండే విధంగా, ఆయన కీర్తికి మహిమ కలిగే విధంగా ఆయన మన హృదయాల్ని, మనల్ని పరిశుద్ధాత్మ దేవుని చేత ఏం చేశారండి? ముద్రేశాడు. అవునా? సైతాన్ని మనం శోధనలు పెట్టి అల్ప విశ్వాసంలో పడేసినా, నువ్వేనా, నువ్వు క్రైస్తవుడువా అన్నా కానీ మనకు ఒక భరోసా ఇచ్చాడు దేవుడు. అవునా? నేను తీసుకెళ్తా. భయాన్ని ఇవ్వటం అంటే ఏంటి? ఒక పొలం కొనాలనుకుంటే దానికి ముందే ఇస్తాం, డబ్బులు ఇస్తాం. అవునా? అలాగా దేవుడు మనం దేవుణ్ణి రక్షగా నిరీక్షించిన తర్వాత ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించి ఆయన మనలోకి ఇచ్చాడు. అవునా? ఆయన మనల్ని ఆయన కోపాన్ని బిగబట్టుకున్నాడు, కానీ మన పట్ల ఆయన కీర్తి కలగజేసుకుంటా ఉన్నాడు. బలహీనులము అయినా సరే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయనే మనలోకి వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పటివరకు మనం ఏం చూసామంటే, తిరుగుబాటు స్వభావాన్ని ఆయన తీసేసి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆయన మనల్ని చేశాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం చెవిటి వారిగా ఉన్నాం దేవుని మాటల పట్ల, అయితే ఆయన స్వరాన్ని వినే గొర్రెలుగా మనల్ని చేశాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన చేతుల్లో దోషం ఉంది, మరక ఉంది. అయితే ఆ దోషమైన చేతులను తీసివేసి దేవుడు మనల్ని ఎలా చేశాడండి? నీతిమంతులుగా చేశాడు. దుష్టులకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేని జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే, దేవునితో సమాధానం ఇచ్చాడు,
దేవునితో సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన శాంతిని నాకు ఇచ్చాడు. ఆయన కీర్తి, ఆయన మహిమ, ఆయన నా ద్వారా నన్ను రక్షించడం ద్వారా ఆయన మహిమ కలుగజేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆయన నిబంధనను ఎప్పుడు త్రోసివేసేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? త్రోసివేసేవారుగా ఉన్నారు. అయితే దేవుడు మన మనసుల మీద ఆయన నిబంధన రాస్తా ఉన్నాడు. చూడండి, హెబ్రీ 8:10. దేవుడు మన హృదయాల మీద ఏం చేస్తాడు? రాస్తారంట. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే, మొదటగా దేవుడు సృష్టికర్త, అయ్యా నువ్వు సృష్టికర్తవి అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండోదిగా దేవుడు మనల్ని కూడా చేశాడు. అయితే మనం సృష్టి ఎప్పుడు దేవుని మాటని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని పరిశుద్ధతని ఎప్పుడు చూపిస్తూ ఉంది. అయితే మనం ఏం చేస్తా ఉన్నాం? ఇశ్రాయేలు ఎలా ఉన్నారో మనం అంతే ఉన్నాం. తిరుగుబాటు స్వభావం, మాట విన్న స్వభావం, మన చేతులు బాగాలేదు, మనకు నెమ్మది లేదు, మన నిమిత్తం ఆయన నిబంధనను తోసివేసేవారుగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని యేసు ప్రభు ద్వారా సమకూర్చాడు. ఎలా సమకూర్చాడు? ఆత్మానుసారంగా జీవించేలా చేశాడు. ఆయన మాట వినే వ్యక్తులుగా చేశాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనకి శాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేతుల్లో నుంచి ఆయన గుప్పిలు విప్పి మనకిస్తూ ఉన్నాడు. కీర్తనలో 145:16 నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తూ ఉన్నాడు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికని తీరుస్తాను. ఆయన గుప్పిలు విప్పకపోతే ఏమొచ్చింది? కరువు వస్తుంది. అవునా? యుద్ధం వచ్చినా కరువు వచ్చినట్లే. అవునా? ఆయన గుప్పిలు విప్పుతూ ఉన్నాడు. అవునా? పాత నిబంధన గ్రంథంలో మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆయన. కొత్త నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీకి దాహం ఉంది. సమరయ స్త్రీ దాహాన్ని ఆయన తీర్చాడు. నేను ఆ దాహాన్ని, ఆయన ఆత్మీయ దాహాన్ని ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ ఆహారం ఆయనే మనకి ఆహారం. అయ్యా నీ గుప్పులు విప్పి నన్ను తృప్తిపరుస్తున్నావయ్యా. ఆ తర్వాత దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. నీతి అను దక్షిణ హస్తంతో ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు నన్ను భద్రపరుస్తు. యెషయా 41:10. యెషయా 41:10. భయపడకము, నేను నీ దేవుడే అన్నాను, దిగులు పడకము, నిన్ను బలపడుతుందో, నీకు సహాయం చేయవాడునో నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకో. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు. యోబు విషయంలో దేవుడు కంచె తీసేసి 2 కంచె ఎలా ఇచ్చాడో, దేవుడు ఇప్పుడు వరకు మనం బతుకున్నాం, మనం నిలుచున్నాం అంటే మన జ్ఞానం, మన తెలివితేటలు కాదు. దేవుడు మనల్ని అనుక్షణం ఆయన కంటి పాపలాగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన తీర్పు నుంచి మనల్ని కాపాడాడు. ఎక్కడి నుంచి కాపాడాడు? తీర్పు. ఒక ఆమె పాపంలో పట్టబడింది. ఏమైందండి? పాపంలో పట్టబడింది. ఆయన యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. దగ్గర తీసుకొచ్చి ఏమో ధర్మశాస్త్రం బట్టి ఏమవ్వాలా? రాళ్లతో కొట్టేయాలి, కొట్టి చంపాలి. ఆయన నేల వంగి రాస్తూ ఉన్నాడు. ఆయనే ధర్మశాస్త్రాన్ని రాశాడు. నిర్గమాకాండం 31:18 దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా రాశాడు? ఆయన చేత్తో రాశాడు. అదే చేత్తో ఆయన పాపాత్మురాని స్త్రీ ముందు ఆయన రాస్తూ ఉన్నాడు. అవునా? ఆమెకు శిక్ష విధించారా లేదా? ఆమెకు శిక్ష విధించలేదు. ఎందుకంటే ఆ శిక్ష ఆయన మీద వేసుకొని ఆమెని విడుదల చేశాడు. మనల్ని కూడా ఆయన తీర్పులోకి రావాల్సిన మనల్ని తీర్పు సింహాసనం ముందు నుంచవలసిన నేను, పిలాతు ముందు ఆయన నుంచున్నాడు మన కోసం. ఏ తప్పు లేని, ఏ దోషం లేని ఆయన మన కోసం నుంచున్నాడు. అవునా? అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన అల్ప విశ్వాసంలో ఉన్న పేతురుని జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు యేసుప్రభువు వారు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు నేను కూడా నడుస్తాడా? నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం తర్వాత ఏం చేశాడండి? అటు ఇటు చూశాడు. అటు ఇటు చూసి పడిపోతూ ఉన్నాడు. దేవా నన్ను రక్షించు అంటే దేవుడు ఆయన చేయి చాపి ఆయన రక్షించాడు. అవునా? మనం కూడా అల్ప విశ్వాసం ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన చేయి ఇచ్చి మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు.
ఆయన మన అవిశ్వాసాన్ని గద్దించేవాడుగా ఉన్నాడు. తోమ ఆయన చేతుల్లో చేయి పెట్టి చూస్తాను, ఏళ్లలో ఏలు పెట్టి చూస్తాను, పక్కలో పెట్టి చూస్తాను అంటే దేవుడు తోమాని అవిశ్వాసంలో వదిలేరు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం విశ్వాసులకి పేరుకే కానీ ఇశ్రాయేల్ లాగా అయ్యే అవకాశం ఉంది. అయితే దేవుడు మనల్లో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించేవాడు. తోమా, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము. ఆఖరిగా మన దేవుణ్ణి కదిలించేది ఏంటంటే, మనం విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తే మనల్ని ఆయన కరుణించేవాడుగా ఉన్నారు. రక్తస్రావంతో ఒక స్త్రీ ఉంది, అవునా? ఆమె యేసుప్రభు చుట్టూ చాలామంది ఉన్నారు. యేసుప్రభుని ఆపింది ఏంటి? ఏం ఆపింది? ఆమె విశ్వాసం ద్వారా ఆమె చేతితో ఆయన వస్త్రాన్ని పట్టుకుంది, అవునా? పడిపోయిన మనల్ని ఉద్ధరించడానికి ఆయన చెయ్యి మనకిచ్చాడు. అలాగే నిస్సహాయ స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు, లేకపోతే ఆయన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు, మన ప్రార్థనలో ఆయన గోజాడినప్పుడు ఆయన మన విశ్వాసాన్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయన క్రియల ద్వారా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన ముగిస్తూ ఉన్నాను, ఆయన సృష్టికర్త. అయ్యా, నువ్వు సృష్టికర్త. సృష్టి ఆయన మాట వింటది. సృష్టి ఆయన శక్తిని చూపిస్తుంది, ఆయనకు విధేయత చూపిస్తుంది, ఆయన ఉద్దేశాలని నెరవేరుస్తుంది, ఆయన మహింపరుస్తుంది, ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. అదే చేత్తో మనల్ని కూడా చేశాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అండి? తిరుగుబాటు, మాట విన్నాం, మన చేతులు మంచిగా లేవు, నాకు నెమ్మది లేదు, అవునా? ఆయన ఒక్కోసారి కోపాన్ని బెగబట్టి ఉన్నాడు మన పట్ల, అవునా? ఆయన నిబంధనని త్రోసివేస్తాం. అటువంటి మనల్ని ఆత్మానుసారంగా, శరీర సంబంధమైన మనసు తీసేసి ఆత్మానుసారంగా చేశాడు. ఆయన స్వరాన్ని వినే అవకాశం, వెంబడించే అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా, మన చేతుల్లో మార్కల్లేవు, మనం నీతిమంతులు అయ్యాం. మనకు వదులు మన దేవుడైన యేసుప్రభువు వారు శిలువలో బలయ్యారు. ఆయన నెమ్మది లేదు, మనకి శాంతినిచ్చాడు. ఆయన మనకు ఒక భరోసా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని మనలో ముద్రేశాడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. మన హృదయాల్లో ఆయన నిబంధనని రాశాడు. మనం తర్వాత చూస్తే ఆయన గుప్పిలు విప్పి ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. శరీర సంబంధమైన అవసరాన్ని తీరుస్తున్నాడు, ఆత్మ సంబంధమైన అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నీతి అన్న దక్షిణహస్తంతో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన తీర్పులోకి రావాల్సిన పాపంలో పట్టబడిన స్త్రీని ఆయన నేల వంగి ఏది రాసి విమోచించాడు, ఆమెను విడిపించాడో, మనం కూడా తీర్పులోకి రావాల్సింది. ఆయన శిలువలో బలి అవ్వటం ద్వారా మనకి తీర్పులో నుంచి ఆయన విడిపించాడు. అల్ప విశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి, అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి. మనం దేవా నువ్వు తప్పితే ఇంకెవరు లేరు. ఆ స్త్రీకి ఏమన్నా అవకాశం ఉందా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుందంటే, బ్లడ్ అంతా పోతా ఉంటే చచ్చిపోవచ్చు, బ్లడ్ లాస్ అయ్యి, అవునా? కానీ విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాదండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మన దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు. దేవుణ్ణి ఆరాధించకుండా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకంటే మనం ఎవరి దగ్గర మేలు పొందాం అనుకోండి, ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. మనం ఎవరికైనా మేలు చేసి థ్యాంక్స్ చెప్పకుండా పోతే మనకు ఎలా ఉంటుంది? మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని, దేవా తిరుగుబాటు స్వభావం గలవాడిని, నన్ను నీకిష్టుడుగా ఆత్మానుసారంగా చేసేవయ్యా అని కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళదామండి.